నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి భక్తుల తొక్కిసలాట జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్కు చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్ పై ఒక్కసారిగా పెరిగిన రద్దీ వల్ల 15 మంది మరణించారు. మృతుల్లో 3 చిన్నారులు, 10 మంది మహిళలు ఉన్నట్లు తేలింది. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉండగా రైల్వే శాఖ సిబ్బంది తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ప్రత్యేక సాక్షులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైల్వే కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్ కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది మరణించగా దాదాపు 30 మందికి పైగా గాయపడినట్లు తెలిపోయాయి. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రయాగ్రాజ్ లో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన 15-20 నిమిషాల్లోనే భారీగా ప్రయాణికులు ప్లాట్ఫామ్ 14-15 పైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన రాత్రి 10 గంటల సమయంలో జరిగిందని చెప్పారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా రైల్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు. రైల్వే శాఖ తొలుత ఎలాంటి తొక్కిసలాట జరగలేదని, వదంతులను నమ్మొద్దని ప్రకటించారు. తర్వాత పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రైల్వే స్టేషన్ చేరుకున్నాయి. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాటలో మరణంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. కాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది ఎవరూ లేరని ప్రత్యేక సాక్షులు ఆరోపించారు. రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట 15 మంది మరణించడం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని కాల్చివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రయాగరాజ్ లోని మహాకుంభమేళాకు ఇంకా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో కుంభమేళాను మరిన్ని రోజుల పాటు పొడిగించాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అభిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. కుంభమేళాలో భాగంగా ఇప్పటి వరకు 50 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా మహాకుంభమేళాలో శనివారం మరో అగ్ని ప్రమాదం జరిగింది. పలు టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. ప్రయాగ్ మిర్జాపూర్ జాతీయ రహదారిపై భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బొలేరో వాహనం ఢీకొని 10 మంది చనిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.